పాతదాన్ని కొత్త దాంట్లో కలపకో. సంవత్సరాలు మారుతాయి, సంవత్సరాలు ఎన్నైనా మారుతాయి, కొత్తదనం ఏమీ లేదు. కొత్తదనం నీలో రావాలి. ఎలా రావాలి? దైవత్వం సంతరించుకోవాలి. ఒక పేపర్ మీద రాసుకోవాలి, ఈ సంవత్సరంలో నాలో ఉన్న చెడ్డ గుణాలు ఏమున్నాయి, ఇవి ఈ నూతన సంవత్సరంలో మార్చుకోవడానికి నేనేం చేయాలి, ఈ సంవత్సరంలో ఈ దుర్గుణాలు నాలో ఉన్నాయి, ఈ దుర్గుణాల నుండి నేను బయటపడి ఈ 2024లో ఇవి మాన్పించేలా, నా శత్రువుని సైతం నేను ప్రేమించేలా, నా సంఘంలో ఉన్న వారిని నేను ప్రేమించే వారిలా, ప్రతి వారి మీద అబద్ధాలు పనికిమాలిన మాటలు నేను మాట్లాడలేకుండా, ప్రతి వారి ఇంటికి పౌరం పోకులా తిరగకుండా నేను దేవుని పనిలో కొనసాగటానికి ఏం చెయ్యాలనే ప్రణాళిక ఒక పేపర్ పెట్టుకుని, యువతలేమో నువ్వు చేస్తున్న ఈ సంవత్సరంలో చేసిన పనికిమాలిన పనులు 2024లో ఇవన్నీ మర్చిపోయి కొత్తగా చేయవలసిన పనులు, అంటే క్రీస్తులోని దైవత్వాన్ని సంతరించుకునే పనులు. నూతనత్వం అంటే సంవత్సరంలో లేదా నూతనత్వం, అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. నూతనత్వం నీలో రావాలి. క్రీస్తు లాంటి స్వరూప్యం నీలోకి రావాలంటే నువ్వు చెక్కబడాలి.